మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, పెంతెకొస్తు ఆదివారము ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 22 నుండి 28 వరకు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10 నుండి 22 వరకు, యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుండి 21 వరకు. ఈ పాఠ్య భాగాల ఆధారంగా ఏర్పాటు చేయబడిన అంశము దైవ నిలయములో దేవునితో నివాసము. దైవ నిలయములో దేవునితో నివాసం. డ్వెల్లింగ్ విత్ గాడ్ ఇన్ గాడ్స్ టెంపుల్. ప్రభునందు ప్రియమైన సంఘమ, దేవుని యొక్క అత్యున్నత నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను. దేవుడు ఎంతో గొప్ప నివాస స్థానాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నివాసాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మనకిచ్చిన ఎన్నో ఆశీర్వాదాలకు కారణం కనబడుతుంది. దీనికి మూల వచనముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుడు తన నివాసాన్ని నిర్మించుకోవడానికి ఆది నుండి కూడా ఎన్నో రకాల విషయాలను, సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆయన మందిరము విశేషాలను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. మందిరము నిర్మాణం గురించి ఎంతో ఆలోచన చేశాడు. ఒక మందిరాన్ని నిర్మించటానికి నిర్గమాకాండంలోనే ప్రభు అన్నాడు, నేను మీలో నివసించుటకు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని మీరు నిర్మించండి అనే మాటను ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో ఆయన నివాసము మనము దైవ నిలయములో కలిగి ఉండటానికి, అసలు దైవ నిలయాన్ని గురించిన కొంత అవగాహన ముందు మనకు కలగాలి. ఆయన ప్రారంభంలోనే తన మందిరాన్ని నిర్మించమని తెలియజేశాడు. టెంపుల్ ఆఫ్ గాడ్, చర్చ్, ఆయన మన మధ్య నివసించేటువంటి పరిస్థితులు. ఎక్లేషియా అంటే టు కాల్డ్ అవుట్. దేవుడు తన సన్నిధికి అనేక మందిని పిలుచుకుని గ్యాదరింగ్గా చేసుకున్నటువంటి పరిస్థితి. ఆయన గుడారంలో నుండి మందిరము నిర్మించమన్న సందర్భానికి మనం జ్ఞాపకం చేసుకుంటే, సొలొమోను మొదటి దేవాలయాన్ని నిర్మించాడు. ఆయన మొదటి మందిరాన్ని నిర్మించిన తర్వాత నెబుకద్నెజరు బబులోను సమయంలో 604-597 సందర్భంలో అది సమూల నాశనం చేయబడ్డది. మరలా తిరిగి 515వ సంవత్సరంలో సైరస్ II పెర్షియా రాజ్య స్థాపకుడు, ఆయన బాబిలోనియన్ని కంక్వైర్, అదంతా కూడా సామ్రాజ్య స్థాపకుడిగా ఉండి 538వ సంవత్సరంలో ఆయన చేసినటువంటి ఆ పునర్నిర్మాణం, మందిర పునర్నిర్మాణం 515కి అది పూర్తయ్యి దాని సరౌండింగ్స్ అంతా కూడా మంచిగా ఆయన రెన్యువేట్ చేసి పునఃప్రారంభించాడు. అది 2వ మందిరంగా మనం చూస్తూ ఉన్నాం. అంతియోకస్ IV ఎపిఫానస్ ఆ 2వ మందిరంలో భయానకమైనటువంటి పరిస్థితులను ఆయన తీసుకుని రావడం, జియోస్ అనబడినటువంటి ఆకాశ వాతావరణ దేవునికి బలిలర్పించడం, పందినర్పించడం, అసభ్యకరమైనటువంటి కార్యాలు మందిరంలో చేయటం వలన మందిరము అపవిత్రపరచబడి తిరిగి మరల పునఃప్రతిష్ఠకు దేవుడు తన యొక్క భక్తుడిని యూదా మక్కబీని ఏర్పాటు చేసుకుని హనుక్కా ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ని వారు సెలబ్రేట్ చేసుకోవడం. తదుపరి యేసుప్రభు కాలం నాటికి వచ్చేసరికి దేవుని మందిరం 70వ సంవత్సరంలో టైటస్ అనబడినటువంటి ఒక రాజు ద్వారా పట్టబడి సమూల నాశనము చేయబడ్డం మనం చూస్తాం. ఇప్పుడు 3వ మందిర నిర్మాణం కొరకు
ప్రపంచమంతా ఆ మందిరము నిర్మాణం ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తున్నారు. ఇది ప్రారంభంలో ఆది కాండంలో నుండి మనం ఆలోచన చేసుకుంటూ వస్తే ఒక మందిర నిర్మాణము 6 రోజులు జరిగింపజేసి 7వ రోజు ఆయన దిగి వచ్చి విశ్రాంతి తీసుకుని తర్వాత వారితో నివసించినట్లుగా ఆదికాండం 1వ అధ్యాయంలో 6 రోజులు సృష్టి క్రమం జరిగి 7వ రోజు విశ్రాంతి తీసుకుని ఆ తదుపరి 2వ అధ్యాయంలో ఆదాము అవ్వలతో ఆయన ఎలాగైతే సహవాసం చేశాడో అలాగునే దైవ నిర్మాణముతో దైవ ఆలోచనతో సంకల్పముతో నిర్మింపబడిన దైవ మందిరమునికి ఆయన దిగి వచ్చి మనుష్యులతో నివాసము చేయటకు ఎంతో ఆయన ఆతృతపడ్డాడు. అలాంటి దైవ నివాసము, దేవుని మందిరము, ఆ మందిర క్రమము, మందిర ప్రతిష్ట, మందిర పరిశుద్ధతను మానవుడు ఎప్పుడూ పోగొడుతూనే వస్తూ ఉన్నాడు. ఆదిలో ఆదాము దేవుని సన్నిధిని వదిలిపెట్టిపోయినట్టుగా ఆ తదుపరి కాలంలో కూడా దేవుని యొక్క సన్నిధిని వద్దు అని పరుగులెత్తి వెళ్ళిపోయినటువంటి ప్రజలను మనం చూస్తాం. అలాంటి ప్రజలకు ఎహెజ్కేలు 36వ అధ్యాయము 22 నుండి 28 వరకు ఆ భాగంలో మనం చూస్తే అక్కడ హెచ్చరిక మాటలు ప్రభు తెలియజేస్తారు. మీ నిమిత్తము కాదు కానీ అన్యజనులలో మీ చేత దోషం నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును అని చెప్తున్నాడు. అంటే వారు ఎలాగైతే వారి క్రియల ద్వారా దేవుని నామము దూషింపబడింది, రెండవది వారు కూడా దేవునికి దూరం అయిపోయారు. మీరు దూషించిన నా ఘనమైన నామము నేను పరిశుద్ధును, వారి ఎదుట మీ యందు నేను నిన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువు అని యెహోవానని వారు తెలుసుకుందురు 23వ వచనంలో అంటున్నాడు. అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని, చూసారు ప్రియులరా, మీ అపవిత్రతను పోవునట్లుగా మీ మీద శుద్ధ జలమును జల్లుతాను అనే విషయాలు ఈ సందర్భం, ఇట్లాంటి కాంటెక్స్ట్లో దేవుని మందిరపు దేవుని నామానికి ఆ యొక్క విశేషతను, ఆ పరిశుద్ధతను పోగొట్టినటువంటి వారి జీవితాలు, వారి యొక్క పరిస్థితిని, ఆ పరిశుద్ధతను పోగొట్టిన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీకు పరిశుద్ధతను తీసుకొస్తాను. ప్రియులరా, దేవుని యొక్క నివాసములో, దైవ నివాసములో సహవాసము చేయటానికి మనిషి చాలా ప్రాముఖ్యమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ మనం గమనించినట్లు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఇంకా దేవునితోనే కదా ఉంటాము, ఆయన సహవాసం ఏమిటి అని అనుకోవచ్చు. పైకి భక్తి గల వారిగా ఉండి ఆయన శక్తిని ఆశ్రయించలేని వారు అనేక మంది మనం చూస్తూ ఉంటాం అని వాక్యంలో కూడా జ్ఞాపకం చేస్తుంది. ఇతడు నిజముగా నీతిమంతుడే అని శతాధిపతి చెప్పాడు తప్ప యేసును అతను అంగీకరించలేదు. యేసు ప్రభు అద్భుతాలను గురించి అనేక మంది మాట్లాడుతూ ఉన్నారే కానీ ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించేవారు చాలా కొద్దిమంది మనకు కనబడతారు. ఇదిగో హిందూ మతములో యేసు ప్రభు వారు పుట్టిన కాలములో నేను పుట్టుంటే ఆయన పాదాలను నా రక్తంతో కడిగేవాడిని అని చెప్పిన హిందూ మత ప్రబోధకుడు, చాలా ప్రొమినెంట్ పర్సనాలిటీ స్వామి వివేకానంద, అలాంటి వారు కూడా యేసును అంగీకరించలేదు, కానీ యేసుని గురించి గొప్పగా చెప్పారు. పిల్లరా, అందుకే ఈ మాటను, ఈ టైటిల్ యొక్క ఉద్దేశం దైవ నివాసములో, దేవునితో, దేవుని యొక్క నివాసములో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయనతో ఉండడం అనేది, సహవాసంలో ఉండడం అని, నివాసంలో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. అలాంటి ప్రాముఖ్యమైనటువంటి ఈ అంశము మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైంది. దైవ నిలయములో దేవునితో నివాసము అంత విశేషమైనటువంటి అంశం తెలుసా ప్రియులారా. దేవుని మందిరానికి వెళ్తున్నాం, దేవుని పాటలు పాడుతున్నాం, వాక్యాలు చదువుతున్నాం, వాక్యాలు వింటున్నాం, కానీ మనము ఆయన మందిరములుగా కట్టబడడానికి మన జీవితాలలో, దేవుని నివాసములో, దేవుని నిలయములో మనము ఆయనతో నివాసం చేసే వారంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అది ఎంతవరకు సాధ్యం, ఎలాగున జరుగుతుంది? ఈ పెంతెకోస్తు పండుగ దినమున ప్రభు మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం సువార్త పాఠ్య భాగాన్ని మనం చదివినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, నేను మీకు ఆదరణకర్తను పంపుతాను, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు.
ఎల్లప్పుడూ ఉండుటకు. ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. డ్వెల్లింగ్ విత్ అస్, విత్ ఇన్ అస్. మనతో మన చుట్టూ మనతో ఉండడానికి ఎప్పుడు ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మరి మనము ఆయనతో ఉండడానికి ఎలాంటి జీవన విధానాన్ని మనం కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచన చేయాలి. దైవ మందిరపు విస్తరణ ఎప్పుడు మందిరము ప్రారంభించబడింది, చర్చ్ అనేది ఎప్పుడు ప్రారంభించబడింది అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి ఆలోచనలు చర్చ్ను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కొయినోనియా, డ్వెల్లింగ్, దేవుడు మనతో ఉండేటువంటి వాడు. అలాంటి అద్భుతమైనటువంటి ఆదరణకర్తను పంపే పారాక్లైట్, ఆదరణకర్తను మన మధ్యకు పంపుతున్నటువంటి ప్రభువు మనలో ఉండడానికి ఇష్టపడుతుండగా పెంటెకోస్టే 50th డే, ఫెస్టివల్ ఆఫ్ వీక్స్, లేవికాండం 23:16 మనం చూస్తాము. షావోట్ అంటే దేవుడు తన ప్రజలకు 7 వారాలను అంటే 50వ దినమున పాసోవర్ నుండి దాన్ని ఒక అద్భుతమైనటువంటి దినముగా 50వ దినాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి విధానాన్ని, వారికి ఇవ్వబడినటువంటి విడుదలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. షావోట్ ఈజ్ సెకండ్ గ్రేటెస్ట్ ఫెస్టివల్ ఇన్ ఇజ్రాయలైట్స్. వారు ప్రతి సంవత్సరము ఒక సైకిల్ ఆఫ్ హాలిడేస్గా వారు జరుపుకుంటారు. అది చాలా అద్భుతమైనటువంటిది. ఇట్ వాజ్ ఒరిజినల్లీ హార్వెస్ట్ ఫెస్టివల్. మన బుక్ ఆఫ్ ఎక్సోడస్ 23rd చాప్టర్ 16th verse మనం చదివినప్పుడు అక్కడ మనకు కనబడుతుంది. పిల్లరా, ఇది సిగ్నిఫికెన్స్ మనం ఆలోచన చేయాలి. ఈ యొక్క వారాల పండగ లేకపోతే ఈ పెంతెకోస్తు పండుగ దినమున ఆత్మ కురిపింపబడి సంఘము స్థాపించబడింది. బాబేలుగా తారుమారులైనటువంటి భాషలు తిరిగి మరలా ఇక్కడ ఏకీభవించబడ్డాయి, ఐక్య చేయబడ్డాయి, సంఘంగా కూర్చబడ్డాయి. ఇలాంటి సంఘముతో మనము అలాంటి సంఘములో సభికులుగా ఆనాడు ఆ బిడ్డలందరూ అక్కడ ఉన్నారు. అక్కడ లిటరల్గా మెటీరియలిస్టిక్గా వాళ్ళకి చర్చ్ లేకపోవచ్చు, కానీ సభ్యులైతే ఉన్నారు. అక్కడ సంఘములో చేర్చబడిరి అనే మాట, మనము వారితో చేర్చబడిరి అనే మాట మనకు కనబడుతుంది. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మొదటి వచనాల్లోనేమో పరిశుద్ధాత్మను పొందుకుంటే చివరి వచనానికి వచ్చేసరికి అంటున్నాడు 47వ వచనములో, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండెరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సంఘంలో చేర్చబడతా ఉన్నారు. వారు ఒక సంఘముగా దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ వారి మీద కురిపింపబడ్డది. దేవుని యొక్క నిలయములో దేవునితో నివాసము చేయటము అత్యంత అవసరము. ప్రకటన గ్రంథం 21:3 అంటున్నాడు, దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. దేవుని నివాసం ఎవరితో ఉంటుందండి? మనుషులతో. నీతోనూ నాతోనే ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అదే కదా కోల్పోయాడు మానవుడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని సెలవిచ్చాడు. మరి నీవు ప్రార్థించున్న స్థలమందు ఆయన ఉంటున్నాడా? ఆయన ఉండగలే స్థలములో నువ్వు నిలబడి ఉండగలుగుతున్నావా? దేవుని మందిరానికి వెళ్తున్నాము, మందిర విశిష్టతను మనం కాపాడుతున్నామా? దేవుని నిలయములో దేవునితో సహవాసం చేసే పరిస్థితులు అక్కడ ఉన్నాయా? ఈరోజు మనం ఆలోచన చేయాలి. అందుకే ఎఫెసీలో పౌలు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. తను చెరలో ఉండి వ్రాసినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి పత్రిక 90-100 సంవత్సరంలో ఎఫెసీ నందు రాశాడు. అది ఎఫెసీలో నుంచి రాసినటువంటి ఆ పత్రిక డొమిషియన్ చక్రవర్తి పాలనలో రాశాడు. ఎంతో భయానకమైనటువంటి శ్రమలు, కష్టమైనటువంటి పరిస్థితులు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మనము ఆయనలో నివాస స్థలముగా దేవుని నివాసముగా ఆయనలో ఉండటానికి, దేవుని యొక్క నిలయములో మనము నివాసం చేయటానికి, అలాంటి ఆధిక్యత మనం సంపాదించుకోవాలంటే మనం ఆత్మను కలిగి ఉండాలి. మొట్టమొదటి అంశం. ఎవరైతే ఆత్మ కలిగి ఉంటారో వారు మాత్రమే, ఇక్కడ అదే మాట రాస్తున్నాడు, ఈ వాక్యంలోనే చెప్తున్నాడు, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు ఆత్మ మూలము. ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని నిలయములో దేవునితోనే నివాసం చేయాలంటే ఆత్మ చాలా అవసరం. అందుకే ప్రభువు ఏమంటాడంటే, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఈరోజు పరిశుద్ధాత్మ పండుగ, పెంతెకోస్తు దినము
చాలామంది ఒక తప్పు బోధ బయట సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఖండించాలండి అందరూ కూడా. అదేంటంటే పరిశుద్ధాత్మ అనేది కేవలం ఒక పెంతుకోస్తు సంఘానికో లేకపోతే ఇంకా ఇతరతర సంఘాలకు సంబంధించింది అనేటువంటి మాట ఎక్కువగా వైరల్ అవుతూ ఉంది. అది ఖండించండి. పరిశుద్ధాత్మ అనేది అది క్రియను కనబరుస్తుంది, ఫలాన్ని చూపిస్తుంది. ఆత్మ ఫలము. నువ్వు ఆత్మ కలిగి ఉంటే ఆ ఆత్మకు తగిన ఫలము ఏదైతే గలతీ 5లో ప్రభువు చెప్పారో ఆత్మ ఫలమని, ఆ ఫలాన్ని బట్టి నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నావు, దురాత్మ కలిగి ఉన్నావా, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావా, రెండు కూడా అక్కడ ఉంటాయి. శరీర కార్యాలు దురాత్మ ఫలము, లేకపోతే దేవుడి యొక్క కార్యాల ఫలము అదేమో ఆత్మఫలము. మరి ఏ ఫలం మనం కలిగి ఉన్నాం? పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వారు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ఫలాన్ని వారు కలిగి ముందుకు వెళ్తారు. అయితే రెండోది, పరిశుద్ధాత్మను గురించిన ఆలోచనలో పరిశుద్ధాత్మ సంఘానికి సంబంధించింది కాదు, పరిశుద్ధాత్మ ఒక పరిస్థితికి సంబంధించింది కాదు, పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించింది. దైవ కార్యం. ఆ దైవ కార్యాన్ని ప్రభువే మనకు అనుగ్రహిస్తాడు. అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం తెరిచి చూసినప్పుడు అక్కడ అంటాడు, పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటాం? మనం సంఘానికి వెళ్ళడం వలన పొందుకుంటామా? ఎలా పొందుకుంటాం పరిశుద్ధాత్మను అని అంటే, ఏ సంఘానికో వెళ్ళడం వలన పరిశుద్ధాత్మ రాదు. కానీ పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? 32వ అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం. వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అనేది ఒక వరం. దానిని ఇష్టం వచ్చినట్లుగా మిస్లీడ్ చేస్తూ ఉన్నాడు చాలామంది. దానికి నచ్చినట్టుగా వాడుకుంటూ ఉన్నారు. అదొక బిజినెస్ అయిపోతుంది. అలాగే ఆ రోజు కూడా పరిశుద్ధాత్మను బిజినెస్ చేయాలనుకున్నాడు. మనం కనుక అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 9వ వచనం నుండి కనుక ఈ సందర్భాన్ని చూస్తే, సీమోను అని ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయుచున్నాడు. గారడి సీమోను కూడా ఈ పరిశుద్ధాత్మను అనేటువంటి వరాన్ని పొందుకోవాలనుకున్నాడు. 17వ వచనం. పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అని అడిగాను. ప్రియులారా, పరిశుద్ధాత్మ అనేది, అందుకు వారు చెప్తున్నారు, అపోస్తలుడైన పేతురు చెప్తున్న మాట చూడండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ప్రియులారా, చాలా మంది ఇలాంటి దుర్బోధనలో పడిపోతూ ఉంటారు విశ్వాసులు. పరిశుద్ధాత్మ ఒక సంఘానికి సంబంధించింది కాదు. నేను ఏ సంఘాన్ని ఇక్కడ క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ మీరు వాస్తవాలు గ్రహించండి. పరిశుద్ధాత్మ ఫలానా సంఘంలో లేదు, మరొక సంఘంలో ఉంది అని తప్పు బోధలకు ప్రలోభాలకు లోనయ్యి సంఘాలు మార్చేవారు ఎంతోమంది మన చుట్టూ కనబడతారు. పరిశుద్ధాత్మ అనేది దేవుడు నీకిచ్చే ఒక వరం. అది ఎలా వస్తుందంటే, నువ్వు మారు మనసు పొందుకుని పాప క్షమాపణ నిమిత్తం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో వెంటనే దేవుడు నీకు ఇచ్చే ఒక అద్భుతమైన వరం. ఆ వరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. అందుకే పౌలు ఆత్మను ఆర్పివేయకుడి, ఆత్మను దుఃఖపరచుకుడి అన్నాడు. ఆ ఆత్మ విషయంలో జాగ్రత్తగా ఉండి నువ్వు ఆత్మ ఫలము ఫలిస్తే పరిశుద్ధాత్మ నీలో ఉంటుంది, అది కంటిన్యూ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఆత్మను నువ్వు దుఃఖపరుస్తావో, ఆర్పివేస్తావో, దేవునికి వ్యతిరేకంగా వెళతావో, వెంటనే దేవుని ఆత్మ నీలో నుండి పోతుంది. అది సౌలు విషయంలో మనకి రుజువు చేయబడ్డది. దేవుని ఆత్మను కోల్పోయాడు సౌలు. ప్రియులారా, ఇలాంటి ఆత్మ మనం కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ మనం కలిగి ఉంటే, దేవుని ఆత్మను మనం పొందుకుంటే, ఆ ఆత్మ మూలముగా దేవుడు నివాస స్థలముగా ఒక మందిరాన్ని నిన్ను నీవే కట్టుకోగలుగుతావు. ఈరోజు దేవుని నివాసములో నీవు, ఆయన నిలయంలో నువ్వు నివాసము చేయాలి అని అంటే నువ్వు ఆత్మను పొందుకోవాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడు అనే వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. పరిశుద్ధాత్మను మనం పొందుకున్న వారంగా ఉండాలి. అది మొట్టమొదటిది.
రెండవది, ఆత్మను పొందుకున్నటువంటి నీవు నీ జీవితంలో దేవుణ్ణి ఆత్మను పొందుకుని ఆయనలో నీవు పరిశుద్ధమైనటువంటి ఆత్మతో నీవు ముందుకు కొనసాగింపబడినట్లుగా నీ జీవితము నూతన పరచబడాలి. పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు, పరిశుద్ధపరచబడిన నీవు, ఆయనలో నీవు అంటుకట్టబడినటువంటి నీవు, చక్కగా అమర్చబడినటువంటి నీవు, నీ జీవితము పాత దానికి వెళ్ళకూడదు, మరలా కొత్తగా ఉండాలి, నూతన జీవితంగా మార్చబడాలి. అదే ఎహెజ్కేలు 36:25 చెప్తా ఉన్నాడు, నీ మీద శుద్ధ జలమును నీ యొక్క అపవిత్రత పోనట్లు జల్లుతాను. ఇప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడ్డావు కాబట్టి నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు నా ఆత్మను మీ మీద ఉంచి. సరే, ఇక్కడ కూడా ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నాడు, నూతనత్వాన్ని గురించి. ఈ మూడు పెనవేసుకుని పోతూ ఉన్నాయి. దేవుని నిలయములో నువ్వు నివాసం చేయాలంటే అది అతి పరిశుద్ధ స్థలం అండి. ఆ అతి పరిశుద్ధ స్థలములో పరిశుద్ధులు మాత్రమే వెళ్ళగలరు. అపవిత్రతతో మనం అక్కడికి వెళ్ళలేము. మోషే కూడా దేవుడు చెప్పాడు మోషేతో, నువ్వు చెప్పులు విడువు, ఇది పరిశుద్ధ స్థలము, నువ్వు రాలేవు చెప్పులతో, ఈ కొండను ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. అతి పరిశుద్ధమైన స్థలానికి, దేవుని నివసించే స్థలములోనికి మనం వెళ్ళాలంటే ముందు మనం పరిశుద్ధపరచబడాలి. ఆత్మను పొందుకుంటేనే, ఎప్పుడైతే మనలో ఉన్న అపవిత్రాత్మను అపవిత్రను తీసివేసుకుంటామో, మారు మనసు పొందుతామో, దేవునిలో మనలో మనము కట్టుకుంటామో, అప్పుడు దేవుడు మనకి పరిశుద్ధ ఆత్మనిస్తాడు, పరిశుద్ధపరచబడతాము. ఆ శుద్ధ జలం మన మీద జల్లబడుతుంది. ఆ బాప్తిస్మము అనే వరప్రసాదము ద్వారా మన జీవితాలు పరిశుద్ధపరచబడి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక యాక్సెస్ మనకు దొరుకుతుంది. అప్పుడు తద్వారా దేవుని నిలయములో నీవు నివాసం చేయగలుగుతావు. రెండవదిగా, పరిశుద్ధపరచబడ్డావు, శుద్ధ జలము జల్లేరు అంటే బాప్తిస్మము పొందుకున్నావు, అంతా బాగానే ఉంది. అయితే చాలామంది బాప్తిస్మం పొందుకుని ప్రభు సంస్కారంలో పాల్గొని దేవునిలో ఉండి ఆత్మఫలం ఫలించి ఆత్మవరాలు కలిగి తిరిగి మరలా పాత స్వభావంలోకి వెళ్ళిపోయిన వారిని ఎంతో మందిని చూస్తా ఉన్నాం. ఒకవేళ నువ్వు రక్షింపబడి దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని వాక్య ప్రకారంగా వెళుతూ నూతన స్వభావము పొందుకోకుండా, నూతన హృదయం కాకుండా మరలా తిరిగి రోత హృదయంలోనికి వెళ్ళావా? ఒకసారి ఆలోచించు. అలాంటి జీవన విధానము మనము కలిగి ఉండకూడదు. నూతన హృదయము అంటే నూతన జీవితము, నూతన స్వభావము కలిగి మనం జీవించాలి. అందుకే చాలా సందర్భాల్లో న్యూ ఇయర్ వర్తమానాలు ఎన్నోసార్లు మనం వింటా ఉంటాం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే మీరు వెతకండి. కొలస్సీలు రాసిన పత్రిక 3:1 అంటాడు, లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అదే వాటి యందే మీరు లక్ష్య పెట్టండి. ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఈ నవీన స్వభావాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అదే క్రిందకి మీరు చదివితే 9వ వచనంలో, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చూసారా, పరిత్యజించి వాటన్నిటిని కూడా వదిలిపెట్టి, పాత స్వభావాన్ని వదిలిపెట్టి వాటన్నిటిని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మనం ధరించాలి. ప్రియులారా, మరి అలా కాకుండా తిరిగి మరలా మనం తెలిసి తప్పు చేసే వారంగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారి రక్షింపబడిన తర్వాత మరలా మనం వెనక్కి వెళ్ళే వారంగా ఉండొద్దు అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది ఈరోజు. మరి ఎలాంటి జీవనం మనం కలిగి ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయండి. హెబ్రీలు రాసిన పత్రిక 10:26 హెబ్రీ 10:26, సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచుచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ప్రియమైనటువంటి విశ్వాసి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. ఆత్మను తిరస్కరించే వారంగా పొందుకున్న జ్ఞానాన్ని, పొందుకున్న రక్షణను కోల్పోతూ తిరిగి మరలా పాత స్వభావంలో వెళ్ళిపోయే వారంగా మనం ఉన్నామా? అలా వెళితే అంటున్నాడు ఇక్కడ చూడండి, పేతురు తన 2వ పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనంలో, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగబడిన పరిశుద్ధమైన
ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొరులునటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. పిల్లరా, చెరలో ఉన్నటువంటి ప్రజలకు దేవుడు తన యొక్క భక్తుడైన హెజ్కేలు ద్వారా ప్రవచించాడు. 597వ సంవత్సరంలో నెబుకద్నెజరు యెరూషలేము చెరకు తీసుకుని పోయినప్పుడు ఒక యవనుడు 22 సంవత్సరాలు వారిని గద్దించాడు. అతడు పని ప్రారంభంలో 4వ ఏట తన భార్య చనిపోతుంది. ఆయన ఎంత మాత్రము ఏడవద్దు అని చెప్తాడు ప్రభు. అలా ఏడవకుండా ఉంటాడు. 24వ అధ్యాయం చదవండి మీరు. ఆ తర్వాత పెలట్య అనబడినటువంటి వాడు ప్రజల అధిపతి అయిన చనిపోయినప్పుడు విస్తరించి ఏడ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. చెరలో పశ్చాత్తాపడుతున్నటువంటి వారు అవశ్యము మీరు పశ్చాత్తాపడాలి అని ఆయన పశ్చాత్తాపాన్ని ప్రకటించినటువంటి వాడు. యెరూషలేము నాశనమైన పిమ్మట యెరూషలేము పాలస్తీనులు కుదురుబాటును గురించి ప్రవచించాడు. 33వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం వరకు కూడా తన ప్రవచనాలన్నీ మనం చూస్తే అదే కన్సర్న్ కలిగి ఆయన ప్రవచించాడు. వారు ఆ చెరలో అంగలార్చినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ స్వస్థత, ఆత్మీయ స్వస్థతకు వారి దేవునికి ఎంతగానో రుణస్తులే ఉండాలి. కానీ పాత స్వభావంలోని తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు నవీన స్వభావాన్ని వారు ధరించలేకపోయారు. ప్రియులారా, నీవు దేవుని నిలయములో దైవ నివాసము చేయాలనుకుంటే నీవు జీవితాన్ని మొదటిగా నీవు పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలి. రెండవదిగా నూతన స్వభావాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలి. నూతన స్వభావం కలిగి మనం దేవునితో సహవాసంలోనికి ముందుకు వెళ్ళాలి. మూడవదిగా నూతన స్వభావం కలిగినటువంటి నీవు ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాలి. అదే చెప్తున్నారు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. 21వ వచనంలో నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్న వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందును. దేవుడు తిరిగి మరలా కనబడతాడు, ప్రత్యక్షపరచబడతాడు. రెండవ రాకడలో ఆయన కనబరచబడినటువంటి ఆ రెప్పపాటున ఆయన వచ్చిన ఆ సందర్భంలో నీవు ఆయన్ని చూడగలుగుతావు, ఆయనతో కలిసి వెళ్ళగలుగుతావు. ఆయన ప్రత్యక్షతలో పాలిభాగస్తులతో ఆయన మహిమను నువ్వు చూడగలుగుతావు. అలా తను తాను కనబరుచుకుంటాడు. ఎవరితో? దేవుని నిలయములో దేవుని నివాసం ఉన్న ప్రజలకు ఆయన కనబడతాడు. అందరికీ కనబడ్డాడు. అలా కనబడాలి అని అంటే, అలా ఆయనతో సహవాసంలో ఉండాలనంటే, ఆ నివాసమును చెయ్యాలనంటే ఆయన చెప్పినట్లు చెయ్యాలి. ఆయన మీతో చెప్పినది చేయుడి అని తల్లి చెప్పినట్లుగా ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించి ఆయన ప్రేమించిన యెడల ఆయన రాజ్య వారసులుగా ఆయన నివాసంలో స్థానం సంపాదించుకుంటాం. అలా చేసిన వారికి అంటున్నాడు, నేను మీకు దేవుడను, మీరు నాకు జనులు అంటున్నాడు హెజ్కేలు ద్వారా. ఇక్కడ అంటున్నాడు, మీరు నాతో ఉంటారు, నన్ను చూస్తారు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీ పత్రికలో అంటున్నాడు, దేవునికి నివాస స్థానమై ఉండటానికి. ప్రభువు నీకు నివాస స్థానంగా ఉండి నీవు ఆయనకు ప్రజగా ఉండి ఆయనను చూడగలిగే ధన్యతలోనికి వెళ్ళాలంటే దేవుని నివాసములో నీవు దేవుని నిలయములో ఉండాలి. ఆయనతో కలిసి నివాసం చేయగలగాలి. దైవ నిలయములో నీవు నివాసము చేయగలిగినప్పుడే నీవు ఆయనకు ప్రజగా, ఆయన నీకు దేవుడిగా ఉంటాడు. దైవ నిలయములో నీవు నివాసము చేయగలిగినప్పుడే ఆయనను నీవు చూడగలుగుతావు. దైవ నిలయములో దేవునితో నివాసము చేయగలిగినప్పుడు మాత్రమే నీవు ఆయనతో కలిసి ఆనందించగలుగుతావు. అట్టి ఆత్మను పొందుకొని, నూతన స్వభావాన్ని పొందుకొని దైవ ఆజ్ఞ ప్రకారంగా వెళితే ప్రభు రాజ్యములో, దైవ నివాసములో దేవునితో నీవు ఆయన నిలయములో ఖచ్చితంగా నివాసం చేయగలుగుతాం. ప్రభు నిలయములో నివాసం చేసే ధన్యత, భాగ్యము ప్రభు మీకు అనుగ్రహించాలని, ఆయన కొరకు ఆయన చెప్పినట్లుగా చేసేటువంటి అధిక్యతలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించాలి, ఆత్మ ద్వారా నడిపించాలని కోరుకుంటున్నాను. డేవిడ్ విల్కర్సన్ అనేటువంటి ఒక ఎవెంజలిస్ట్ గురించి మీరు వీలైతే సమయాన్ని బట్టి చదవండి. ఆయన ఒక పుస్తకం రాశాడు, చాలా అద్భుతమైన పుస్తకం, ద క్రాస్ అండ్ ద స్విచ్ బ్లేడ్. ద క్రాస్ అండ్ ది స్విచ్ బ్లేడ్. ఈ పుస్తకాన్ని వీలైతే చదవండి. ఆ పుస్తకంలో 7గురును హత్య చేసినటువంటి ఒక యవనస్తులు వాళ్ళ గురించినటువంటి ఒక చిన్న
మ్యాగజైన్లో, లైఫ్ మ్యాగజైన్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని చూసి తన హృదయం చలించిపోయి యవనస్తుల మధ్య పరిచర్య చేయడానికి కరుడుగట్టిన భయంకరమైనటువంటి హత్యలు, మానవంగాలు, ఇతరితర కార్యక్రమాలు చేసే వారి గ్రూపులోకి జాయిన్ అయ్యి వారి మారు మనసు కొరకు పనిచేశాడు. ఎంతో దేవుని కొరకు ఆత్మ ప్రేరేపణతో, ఆత్మచేత నడిపింపబడి వారందరినీ ప్రభువులను నడిపించడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి డేవిడ్ విల్కర్సన్, ఎవెంజలిస్ట్. ఆయన గురించి ఒకసారి చదవండి. ఈరోజు ఆయన జన్మదినము మే 19th, 1931లో ఆయన జన్మించాడు. అలాంటి గొప్ప మహనీయుడు, దేవుని ఆత్మ కలిగి అనేకులను దేవుని సన్నిధానానికి, దేవుని నివాసానికి వారసులుగా చేయాలని, దేవుని రాజ్య వారసులుగా చేయాలని ఆత్మచేత నడిపింపబడ్డాడు ఆయన. మరి నీవు దైవ నిలయంలో ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం ఆరాధన ఉన్నప్పుడల్లా వెళుతున్నావు. మరి దైవ సహవాసము, దేవునితో నివాసము నువ్వు చేస్తున్నావా? ఇక్కడే నువ్వు చేయలేనప్పుడు పరమ యెరూషలేము, దైవ నివాసమైనటువంటి ఆ దేవుని మందిరము, గొప్ప మందిరములో నువ్వు నివాసం ఎట్లా చేయగలుగుతావు? ఒకసారి ఆలోచన చేయి. దేవుని ఆత్మ కలిగి ఉండు, నూతన స్వభావాన్ని సంపాదించుకో, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ముందుకు వెళ్ళావు, అనేకులను దేవుని రాజ్యంలో నడిపించు. ప్రభు యొక్క నిలయములో దేవునితో నివాసం చేసే ధన్యత ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప తండ్రి, నీ బిడ్డలకు నీవు తోడే ఉండండి. దైవ నిలయములో దేవునితో నివాసము ఎంతో అవసరం. అలాంటి అవసరము పొందుకోవడానికి ఆత్మ కలిగి, నూతన స్వభావం కలిగి నీ ఆజ్ఞలు పాటించే ధన్యత బిడ్డలకు దయచేసి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక. ఆమేన్.